వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కళాశాలకు వచ్చే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గుంపులుగా వచ్చే విద్యార్థులను అడ్డుకుంటున్నారు పోలీసులు. వరంగల్ హన్మకొండలో విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావును మార్గ మధ్యలోనే అడ్డుకునే అవకాశం కూడా ఉంది. హరీష్ రావు వచ్చే మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ను హౌస్ అరెస్ట్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలకు వచ్చిన బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డిని అడ్డుకుని పంపించేశారు పోలీసులు. రైట్, చూస్తున్నాం వరంగల్ పాలిటెక్నిక్ దగ్గర పరిస్థితి మనకు కనిపిస్తోంది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పాలిటెక్నిక్ విద్యార్థులంతా కూడా జీవో 97 ని రద్దు చేయాలి అని కోరుతున్నారు. వీరికి పూర్తి మద్దతు ఇస్తోంది బీఆర్ఎస్ పార్టీ. హరీష్ రావు అక్కడికి వెళ్లే నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు కూడా చేపడుతున్నారు. శ్రీధర్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. శ్రీధర్, ఏం జరుగుతోంది పాలిటెక్నిక్ కళాశాల దగ్గర? విద్యార్థుల్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసే లోపలికి పంపిస్తున్నట్టుగా చెప్తున్నారు. ముందస్తు చర్యలు ఎలా ఉన్నాయి? విద్యార్థుల డిమాండ్లు ఏంటి? ముందు గత కొద్ది రోజులుగా జీవో 97 కు వ్యతిరేకంగా ఏదైతే పాలిటెక్నిక్ ఐటీఐ విద్యార్థులు నిరసనలు వ్యక్తిస్తున్నారు. రోజు కూడా నిరసనలు ఉద్రిక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యార్థి సంఘాలు కూడా వారికి మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్వి కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఈ రోజు ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు కూడా వారికి వరంగల్కి వచ్చి పాలిటెక్నిక్ ఐటీఐ విద్యార్థులకు సంఘీభావం తెలుపుతామని చెప్తారు. ఈ నేపథ్యంలోనే ఉదయం తెల్లవారుజామునే ఆ ఇంటి దగ్గరనే హౌస్ అరెస్ట్ చేశారు. కొద్దిసేపు తర్వాత హరీష్ రావు బయటకు వచ్చి వరంగల్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అతన్ని గన్పూర్ దగ్గర కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ కు రాకుండా అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే పాలిటెక్నిక్ కళాశాల హన్మకొండలో కానీ వరంగల్, అదేవిధంగా ములుగురోడ్ దగ్గర ఉన్న ఐటీఐ కళాశాల దగ్గర కూడా విద్యార్థులను పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి వెళ్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా గేట్లు మూసివేశారు. పోలీసులు కూడా కన్వీనియర్ గా రీతిలో బంద్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో విద్యార్థులు మాత్రం ఇక్కడ కూడా నిరసన ఆపడానికి వీలు లేకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు జీవో విషయంలో ఒక కమిటీ వేశాం. ఆ కమిటీ తీర్పు వచ్చిన తర్వాత, కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తుందని ప్రభుత్వ తరఫున చెప్పినప్పుడు కూడా ఇటు విద్యార్థులతో పాటు కొంతమంది అధ్యాపకులు కూడా దీంతో నిరసనకు అంటే మద్దతు తెలుపుతో ఉద్రిక్తం మారిందని చెప్పొచ్చు. రైట్, శ్రీధర్ చెప్పండి, ప్రభుత్వం ప్రధానంగా విద్యార్థులు ఏదైతే ప్రధానమైన ఇష్యూ లేవనెత్తుతున్నారో మమ్మల్ని లేబర్ కింద కన్సిడర్ చేసే అవకాశం ఉంది, ఫర్దర్ స్టడీస్ కి అవకాశం ఉండదు అనేది విద్యార్థుల అభిప్రాయం. లేటరల్ ఎంట్రీ మాకు ఉండదు అని, దాన్ని అడ్రస్ చేయలేకపోతోంది అనేది విద్యార్థుల అభిప్రాయం. 97 అనేది చాలా క్లారిటీగా వీళ్ళైతే స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని, పాలిటెక్నిక్ సంబంధించిన ఐటీఐ సంబంధించిన మొత్తం వ్యవస్థను తీసుకురావాలని భావించారు. ఈ నేపథ్యంలో వీరికి ఎవరైతే ముఖ్యంగా విద్యార్థులకు ఉన్న ఆవేదన ఏంటంటే, ఎవరైతే పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తారో డైరెక్ట్ గా ఈ సైడ్ ద్వారా ఇంజనీరింగ్ లోకి 2వ సంవత్సరం ప్రవేశం ఉంటుంది. ఈ ప్రవేశం భవిష్యత్తులో ఉంటుందా లేకుండా అయితే ఉండదు అని చెప్పినప్పుడు కూడా మౌఖికంగా కాకుండా లిఖితంగా మాకు ఆధారం కావాలని చెప్పి విద్యార్థులు డిమాండ్ చేస్తారు. అదేవిధంగా ఈ అధ్యాపకులకు సంబంధించి కూడా వీళ్ళ ప్రమోషన్స్ కానీ వాటికి కూడా ఏమన్నా ఈ ఏదైతే స్కిల్ యూనివర్సిటీ కనుక బదిలీ అయినట్టయితే మా సీనియారిటీ పోతుందని వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఏదైతే కేశవరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్కిల్ కమిటీ ఏదైతే ఇది దీనికి సంబంధించిన అధ్యయన కమిటీ ఉందో వాళ్ళు ఏదైతే పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వడానికి టైం తీసుకుంటున్నారో, ఈ నివేదిక వస్తే గానీ ప్రభుత్వం విద్యార్థులకు ఎటువంటి భరోసా ఇస్తుంది. విద్యార్థులకు ఉన్న డౌట్ మొత్తానికి ఏదైతే ఐటీఐ విద్యార్థులుగా అయిపోతుంది, పాలిటెక్నిక్ చేస్తే ఒకప్పుడు యూనివర్సిటీ ఇంజనీరింగ్ చేసే అవకాశం ఉండేది. సో ఆ ఇంజనీరింగ్ చేసే అవకాశం పోతే మేము కేవలం అంటే చిన్న ఉద్యోగానికి మాత్రమే పరిమితం అవుతుంటుందనే ఆవేదన మాత్రం విద్యార్థులు. ఏది ఏమైనప్పుడు కూడా విద్యార్థుల నిరసన మాత్రం చాలా సీరియస్ గా ఉంది. దీనికి విద్యార్థి సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి, ఉపాధ్యాయ సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఈ విషయంలో ఏదైతే నివేదిక ఎప్పుడు వస్తుంది, ఆ నివేదికలో ఏదైనా స్పష్టం ఇస్తుంది. తర్వాత ప్రభుత్వం కూడా ఈ జీవో 97 ఏమన్నా దాన్ని సర్దుబాటు చేసి ఏమన్నా మార్పులు చేస్తుందా అనే ఆలోచన మాత్రం విద్యార్థులు ఉంది. ఓకే, థ్యాంక్ యూ.